పవన్ కళ్యాణ్ మాటలకు అర్థాలు, పరమార్థాలు చాలా ఉంటాయి గాని, మనం పరిశీలిస్తే సునిశితంగా పరిశీలిస్తే ఆయన మాటల్లో సునిశితమైన వ్యంగ్యాస్త్రాలుంటాయి, చమత్కారాలుంటాయి, చమక్కులుంటాయి. అలాగే తీవ్రమైన స్థాయిలో భావోద్వేగం వెళ్ళగక్కుతూ నిప్పులు కక్కేలా తూటాల్లాంటి మాటలు కూడా ఉంటాయి. ఏది ఏమైనా ఆ మాటల్లో అర్థాలు, పరమార్థాలు బాగా లోతుగానే ఉంటాయి. ఆ లోతుగానే ఆలోచించగలిగితే అర్థమవుతాయి తప్ప పైపైకి మామూలుగా చాలా 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 మాటల్లాగా ఉంటాయని చెప్పాలి. ఇక ఈ అర్థాలు, పరమార్థాల్లోకి వెళితే నిన్న అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో రాజమండ్రిలో చాలా ఘనంగా, వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అందులో ఒక విభిన్నమైన లుక్‌తో ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు. అలాగే ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. అయితే అక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఈరోజు ఈ టాపిక్ దాని గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అంటే అక్కడ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతూ అది చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన మాట్లాడే మాటలు చాలా ముచ్చటగా మాట్లాడే మాటల్లో ఉంటాయి. కానీ అందులో ద్వంద్వార్థాలు అనలేము గానీ, పరమార్థాలు మటుకు గోచరిస్తూ ఉంటాయన్నమాట. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి గురించి మాట్లాడాలంటే, ఆయన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, ఆయన అప్పుడు 83లో ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో చేరి, అప్పటినుంచి ఇప్పటిదాకా 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. అంతేగాక ఆయనకిప్పుడు 80 ఏళ్ళు సుమారు 80 ఏళ్ళుంటాయి. ఈ అసెంబ్లీలో కూడా చాలా పెద్ద వయస్సు. అంటే ఆయనదే అని చెప్పాలి. అయితే ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి గురించి ఆ సభలో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఇష్టమైనటువంటి అలాగే పట్టు వదలని విక్రమార్కులు అలాగే నాకు అత్యంత ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారని చెబుతూ అక్కడ ఆయన మాట అంటే ఆయన ఎప్పుడూ ఎక్కడా తగ్గరు. మనమే తగ్గాలి అని చెప్పి ఈ తగ్గడం గురించి కూడా మాట్లాడారు. అక్కడ ఏమిటనేది మాట్లాడితే. అలాగే ఆయన పట్టుదల చూసి మనం నేర్చుకోవాలనే మాట కూడా ఆయనకు ఒక ప్రశంసాపూర్వకంగా ఇచ్చారని చెప్పాలి. మర్యాదపూర్వకంగా ఇచ్చారని చెప్పాలన్నమాట. అసలా ఆయన తగ్గరు, మనం తగ్గాలి, మనమే తగ్గాలి అనే మాట ఆ సందర్భంగా ఆయన ఎందుకు ఉంటారని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి వీక్షకులు అలాగే ఫ్యాన్స్ కూడా తరిచి చూసుకుంటుంటే వాళ్ళకి కొన్ని కొన్ని విషయాలు వాళ్ళకి అనుకోకుండా అవే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఇంకేదైనా కావచ్చు, మనకి తెలీదు గానీ, అందరికీ ఈ కొత్త కోణంలో కనిపించిందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అది ఎందుకంటే, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారంటే 2024 ఎలక్షన్స్ జరిగినప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రూరల్ రాజమండ్రి స్థానం కావాలని కూర్చున్నారు. అది కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ స్థానంలో ఎవరివ్వాలని మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి మాట్లాడుకుంటున్నప్పుడు, రాజమండ్రిలో అప్పుడే చాలా క్రియాశీలంగా ఉన్నటువంటి మన కందుల దుర్గేష్ గారు ఆ రాజమండ్రి చెందిన వ్యక్తి. ఆయన రాజమండ్రి ఈ స్థానం ఆశించారు. రూరల్ స్థానం. అప్పుడు ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి చెప్పి ఒప్పిస్తారేమనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ఇది మా కందుల దుర్గేష్ గారికి కావాలండి ఇవ్వండి అనేదో వాళ్ళ మధ్య చర్చలు జరిగాయి. అప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడి సజీవంగా నేను ఈ ఎలక్షన్స్‌లో ఉండాల్సిందని ఆయన పట్టు వదలని విక్రమార్కుడు ఇందాక ఆయన ప్రస్తావించిన కారణం ఇది అవ్వచ్చని నా ఉద్దేశం. చాలామంది ఉద్దేశం. ఆయనేం చెప్పారు అంటే ఆయన నిలబెడతారు. బాబు నీకు ఇంకెక్కడైనా కావాల్సి ఇద్దాం దుర్గేష్‌కి. మనకి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలా సీనియరు. ఎటువంటి ఇది లేదు. చాలా నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తి ఆయన. ఆయన చాలా ప్రజల మనిషి. కాబట్టి కందుల దుర్గేష్ గారికి మన నిడదవోలు నియోజకవర్గం ఇద్దాము. క్యాండిడేట్‌గా ఇద్దామని చెప్పారు. కథ సుఖాంతమైంది. ఎందుకంటే అప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ప్రాబల్యం అలాగే వైఎస్ఆర్‌సీపీ యొక్క ఈ దుర్మార్గపు చర్యల వల్ల కథ సుఖాంతమైంది. ఎందుకనంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఏంటంటే ఎనిమిదోసారి గెలిచారు. అలాగే కందుల దుర్గేష్ గారు కొంత ఆలోచనలో పడ్డారు ఆ టైంలో. ఎందుకంటే అంతకుముందే రాజమండ్రిలో ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ఆయన చేసుకున్నారు. రాజమండ్రి సీట్ వస్తుందనుకున్నా. అలాంటిది ఆయనకి నిడదవోలు ఇస్తే ఆ నిడదవోలులో పట్టెంతుంటుంది? నిడదవోలులో విజయావకాశాలు ఎలా ఉంటాయని ఒక ఆలోచనలో పడిన మాట నిజమే కానీ, పవన్ కళ్యాణ్ ప్రాబల్యం వల్ల, కూటమి యొక్క బలం వల్ల అక్కడ ఆయన విజయం పొందారు. గెలిచారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో ఆ టూరిస్ట్ అది మన ఏంటది
బా టూరిజం మినిస్టర్ అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఆయన చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు చెప్పాలి. ఇంకా ఇక్కడ మన రాజమండ్రిలో ఆయన కోరుకున్నట్టే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఆ స్థానం కేటాయించడం, ఆ రోల్ నిజంగా ఆయన కూడా గెలవడం అనేది కూడా చాలా చాలా హాయిగా ఉంది అక్కడ ఆ విషయంలో. కాకపోతే ఆ సందర్భం అప్పుడు పెద్దేమీ లేదు గానీ, ఇప్పుడు ఆయనకి మనసులో అది తట్టి చ చౌదరి గారు, బుచ్చయ్య చౌదరి గారు తగ్గరు. మనమే తగ్గాలి అనే అంతరంలో అక్కడ ఆ సందర్భంలో ఏంటంటే ఆహ్, కందులు దుర్గేష్ గారి మొఖంలో ఒక నవ్వు దీన్ని ఇంకా స్పష్టం చేసినట్టయింది. పవన్ కళ్యాణ్ యొక్క భావార్థాన్ని ముందే చెప్పినట్టయింది. ఆ సమయంలో చౌదరి గారు ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్, కళ్యాణ్ బాబు అన్నట్టుగా ఆయన అలా చూస్తూ నిలబడ్డారు. తర్వాత నిజంగా పెద్దాయనంటే చాలా వినయ విధేయతలో ఉంటారు. అలాగా అందులో ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి బుచ్చయ్య చౌదరి గారు. ఆయన పట్టు విడవని విక్రమార్కుడు అంటే ఆయన సీటు కావాలంటే ఖచ్చితంగా మరి ఆయన వేరే చోట కూడా వెళ్ళలేదు. ఎందుకంటే రాజమండ్రికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ సీట్ ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి తీసుకోవడం జరిగింది. గ బుచ్చయ్య చౌదరి గారి మీద గౌరవం కొద్దీ చంద్రబాబు నాయుడు కూడా బా కళ్యాణ్ బాబునే ఈ రకంగా అని కన్విన్స్ చేసి కందులు దుర్గేష్ ఇక్కడిచ్చి ఇలా చేశారు. కాబట్టి ఒకటైతే దీనిలో పాజిటివ్ పాయింటే తీసుకోవాలి. అర్థం దాగుందని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అందులో పరమార్థం ఏంటి అంటే బుచ్చయ్య చౌదరి గారి పట్టుదల అందరికీ తెలుసుకోవాలి. ఆయన ఎక్కడికి తగ్గరు, ఎప్పటికి తగ్గరు. మనమే తగ్గాలి. అంటే మనం తగ్గామని చెప్పి ఆ విషయాన్ని ఒక చురక అంటించారని చెప్పాలి. అదే రకంగా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి విషయం ఇంకా ఆయన గుర్తుందని కూడా మనం మనసులోనే ఉందనే విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నిజంగా కూడా నిజాయితీ, నిబద్ధత అంటే పవన్ కళ్యాణ్ గారు చేసే మాటల్లో అర్థాలు ఆయన ఎవరిని తిడుతున్నారో, ఎవరిని పొగుడుతున్నారో కూడా ఒక సందర్భంలో అర్థం కాదు. ఏ పరంగా అది ఆ పర్టిక్యులర్ మనిషికే వెళుతుంది తప్పితే మిగిలిన వాడు అర్థం చేసుకోవాలంటే కాస్త సమయం పడుతుంది. ఒక కాస్త ఆలోచించుకుంటే లోతుగా ఆలోచించుకుంటే అర్థం కాదనమాట. ఇక్కడ నిన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి చెప్తూ మళ్ళా మంచి మాట ఆయనకి. ఎందుకంటే అదే ఆ సంస్కారమే అభిమానం అందరికీ ఆ పిచ్చెక్కేలా చేస్తుందన్నమాట ప్రజలకు కూడా. అందరికీ ఇష్టమైనటువంటి అలాగే పట్టుదలని విక్రమార్కుడు చెప్తేనే నాకు అత్యంత ఇష్టమైన ఆహ్, వ్యక్తి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. నిజమే చాలా ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత అనే లక్షణాలు కనపడితే పవన్ కళ్యాణ్ చాలా చాలా అభిమానిస్తాడాయన. చాలా చాలా ప్రేమిస్తాడు. ఇంకా మాట్లాడితే ప్రాణం కూడా పెట్టేస్తాడనమాట. అటువంటి కేడర్‌లో లేదా నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు ఇప్పుడు రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చయ్య గారి స్వామి గారికి నమస్కారంలో స్వాగతం అంటే అయిపోతుంది కదా! ఆ సందర్భంలో. ఎందుకంటే అక్కడ గోదావరి తీరంలో జరిగింది. అఖండ గోదావరిని నామకరణం చేసి ఆ ప్రాజెక్ట్‌కి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దానికి రూపకల్పన చేశారు. కేంద్ర మంత్రి షెకావత్ గారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చి దానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి, ఆ సమయంలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతి మాట, ప్రతి చేత అందరికీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇంకా మాట్లాడితే అనుసరిస్తుంటారు. ఎందుకంటే దాంట్లో పవన్ కళ్యాణ్ మామూలు క్యాజువల్‌గా ఒక ఎమ్మెల్యేనో లేతే ఒక ఉప ముఖ్యమంత్రో అయితే వేరు. ప్రజలందరి అభిమాన రాజకీయ నాయకుడు. అభిమాన నాయకుడు, కథానాయకుడు అలాగే అభిమాన రాజకీయ నాయకుడు కూడా. ఆయన ప్రతి చోట ఆయన ప్రతి మూమెంటు కూడా అందరూ చాలా సూక్ష్మంగానే పరిశీలిస్తుంటారు. కాబట్టి మనకిప్పుడు అర్థమైంది కాబట్టి ఇది సరదాగా చెప్పుకునే విషయమైనా దీంట్లో అంతరార్థం ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా పెద్దాయన 80 సంవత్సరాలు కంటిన్యూయస్‌గా 7, 8 సార్లు గెలిచినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు అందిస్తారు. అందజేసే ఉంటారు అక్కడ కాబట్టి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి వయసు ఉండొచ్చు ఆయనకి మాట్లాడితే అని అనుకోవడం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా సరదాగా ఆయన దీని ద్వారా ఈ మనసులో మాట ఏం చెప్పినా దానిలో అంతరార్థం, అర్థం ఏమున్నా కూడా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా అలాగే కాదు ఇప్పుడు వస్తున్న నేటి రాజకీయేతరం అందరూ కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని చూసి నేర్చుకోవాలన్న ఆ సూత్రాన్ని కూడా ఆయన డైరెక్ట్‌గానే చెప్పినట్టయింది. ఈ సభ ద్వారా. నిన్నంతా ఇదంతా ఒక ఎత్తయితే, అలాగని ఆ మాటల్లో ఎక్కడా కూడా కువిమర్శలు, అస్త్రాలు, శస్త్రాలు ఏమి లేదు. ఒకటే చాలా చిన్న మాట. హ్మ్. ఆయన తగ్గడు. మనమే తగ్గాలి. చాలా స్వీట్‌గా ఉంది ఆ వాయిసు. అది ఎందుకంటే ఇదే ఇప్పుడు మన ఆయన సినిమాలో డైలాగ్ ఎక్కడ తగ్గాలో తెలిసినోడు నెగ్గుతాడు అన్నట్టుగా. ఆ డైలాగే మనమే తగ్గాలంటే తగ్గి ఈయన కూడా హీరో అయ్యాడు కాబట్టి అలాగే ఆయన గెలిచి ఆయన చౌదరి గారు హీరో అయ్యారు. సో, ఇదంతా ఈ కథ సుఖాంతమైంది. ఈ అభిమానులందరూ కూడా ఈ అంతరార్థం తెలుసుకొని వాళ్ళు కూడా ఆనందంగా స్పెండ్ చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. థాంక్ యూ వెరీ మచ్.